సంపదను సృష్టిస్తానన్నారు కదా. ఈ మాట ఎక్కడో విన్నాను సార్. ఆ అప్పు తెచ్చి పథకాలు ఇవ్వడం ఎవరైనా ఇస్తారు. అనుభవం లేనోడు ఏం చేస్తాడు? అప్పు తెచ్చి పథకాలు ఇచ్చాడు. తమరు అనుభవం గల్లోడు కదా. తమరు అనుభవం గల్లోడు సంపదను సృష్టించాలి కదా. అమరావతిలో గొయ్యిదవ్వండి, ఏమన్నా సంపద బయటకు వచ్చిద్దని చూద్దాం. సంపద సృష్టించిద్దంటే ఎలా 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 అని 6th క్లాస్ పిల్లలకి 4th క్లాస్ పిల్లలకి అర్థం కావట్లా. సంపద ఎలా సృష్టించిద్ది అంటే అక్కడ అమరావతి తవ్వుకుంటూ పోతే డబ్బులు బంగారాలు నిధులు బయటకు వచ్చేస్తాయేమో అని అనుకుంటున్నారేమో. సంపదను సృష్టించేది అమరావతి అని చెప్పి అమరావతిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఘన చరిత్ర తమరికే దక్కింది. 8,000 కోట్లు ఏమేం కట్టారు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? పిచ్చి మొక్కలు తీయడానికే ఖర్చు అయిపోతుంది కదా. వచ్చేది వర్షాకాలం, ఎత్తిపోతల పథకం. ఇక్కడ ఎత్తాలి, అక్కడ పొయ్యాలి. పోలవరాన్ని మించిన పోయిన డ్యాములు కట్టాల్సి వచ్చే పరిస్థితి అయిపోతుంది. సో మీ కట్టడాల వల్ల భూమి సారం బాగా తగ్గిపోతుంది. లోతులకు మిషన్లు వేసేసి ఇవి తీసేసి డొల్ల చేసేస్తే భూమి డొల్ల అయిపోతుంది. దానివల్ల నీటి ఊటం ఎక్కువ ఆగిపోతుంది. ఈ రోజుకి విజువల్స్ చూడండి. అమరావతి కట్టడాల మధ్యలో ఉన్నటువంటి నీటిని ఈ రోజుకి తీయగల శక్తి సామర్థ్యాలు లేకపోతుంది. తీసే కొద్దీ వస్తుంది. వాళ్ళు తీయట్లేదు అనుకోకండి, తీసినారు. మీకు తెలుసో లేదో తీసినారు, అయినా వస్తుంది. ఆ నీళ్లు పోనీలా అట్లా ఉంచారని అనుకోకండి. అది ఒక చెరువు అయిపోయింది. అది చెరువు అంటే మళ్ళీ వచ్చే కంపెనీలు రావు కదా స్వామి. కొన్ని చోట్ల నీళ్లు తీయలేదు అంటున్నారు. నీళ్లు తీయలేదు కాదు, నీళ్లు తీసినారు. తీసినా కూడా వస్తుంది, వచ్చేసింది. అక్కడ నీటి ఊట చెరువు వచ్చేసింది. శ్రీకృష్ణదేవరాయలు రాజధాని నగరంలో చెరువులు కట్టించండి, నీటి నిల్వలు ఉంచండి అని చెప్పినాడట చంద్రబాబు గారికి. అందుకనే రాజధానిలో చెరువులు తవ్వించి నీరు ఊట పెట్టించినారండి. సో నెక్స్ట్ మనం వచ్చే వానాకాలానికి పడవల్లో చేపల వ్యాపారం, రొయ్యల వ్యాపారం ఇవి డెవలప్ అయ్యే పరిస్థితి అయితే ఉంది సార్. సో ఎనీవే చెయ్యలేని పనిని చెప్పడం, చెయ్యడానికి సాధ్యం కానటువంటి విషయాలు రైతులకు చెప్పి మోసం చేయడం, ఇంకా కూడా మీ భూమి కోట్లు అయిపోతుంది. మీకు తెలుసా అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోయింది. ₹1,00,00,000 30 లక్షలకు అడుగుతున్నారు. ₹1,00,00,000 30 లక్షలకు అడుగుతున్నారు. 5 కోట్లది 70 లక్షలకు కూడా పోటల. ఇంకా కూడా వైజాగ్ రియల్ ఎస్టేట్ అంగుళం కూడా తగ్గల. సో మనం ఇది అది అని చెప్పి తప్పట్లు కొట్టి దీపాలు వెలిగించి ఎంత చేసినా అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ పెరగట్లేదు. కానీ ఈ జగన్ గారు ఉన్న చోట ఉండక పుల్లలు పెట్టేసినాడు. అదేదో అంతకుముందు నారాయణ అంటారు చూడండి, అట్లా మధ్యలో వచ్చేసి ఇదిగో ఈ 3 జిల్లాలు అన్నారు. ఆ 3 జిల్లాల వాళ్ళు అబ్బబ్బా ఇంకా జగన్ వస్తాడు, మన 3 జిల్లాలు రాజధానిలోకి వెళ్ళిపోతాయి అనే ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళ ఓటింగ్ 30-40 లక్షల పైచిలుకుంది. అంటే బందరు పాపులేషన్ కానీ, విజయవాడ పాపులేషన్ కానీ, గుంటూరు పాపులేషన్ కానీ. మేము కూడా గుంటూరు వేసాం, మీది విజయవాడ కదా. సో మీది రాజధానిలోకి వెళ్ళిపోతుంది, మాది రాజధానిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా భూమి 10,000 ఉందనుకోండి, రేపు రాజధాని అయిపోయాక 1,00,000కి వెళ్ళిపోతుందండి. మా కోటి వద్దులే, 1,00,000కైనా పోతుందని ఒక ఆశ వచ్చేసింది. అందులో రాజధానిలో ఉన్నాం మేము. ఎక్కడున్నారు మీరు అంటే ఆ ఏపీ క్యాపిటల్ ఏమది, క్యాపిటల్ సిటీ, అది పోర్ట్ సిటీ, ఇది రివర్ సిటీ. ఇక గుంటూరు అంటే మిర్చి సిటీ, పోర్ట్ సిటీ, రివర్ సిటీ, ఇన్ని సిటీలు ఒక చోట కలిపేస్తానని జగన్ గారు చెప్తుంటే ఆ 30-40 లక్షల ఓటింగ్ ఏకదం పైకి చెప్పకైనా మనసులో ఇది చేస్తానన్నారు కదా సార్, మీరు ప్లాన్ బి ఇంప్రూవ్ చేసేయండి, మేము రెడీగా ఉన్నామంటూ అందరూ సంఘీభావం తెలుపుతున్నారు సార్. ఏదో ఒకటి ఉన్న చాట ఉండడయ్యా ఆయన. ఏదో ఒకటి మావి గన్ అని ఒకటి పెట్టుకొని గన్ను పట్టుకొని వచ్చేసినాడు కూటమి మీదకి అంటూ కూటమి నేతల అందరూ తలబొట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఎనీవే వాళ్ళు చాలా ప్రౌడ్ గా చెప్తున్నటువంటి అమరావతి ఏదైతే ఉందో అది కేవలం ఆ సామాజిక వర్గం వారి పెట్టుబడులు. తెలంగాణలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళ పెట్టుబడులు కూడా ఇక్కడే ఉన్నాయని, పెద్ద ప్రొడ్యూసర్ల పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయని, పెద్ద ప్రొడ్యూసర్ల పెట్టుబడులు అంటే ఫర్ సపోజ్ మురళీమోహన్ గారు, అశ్విని దత్ గారు, ఇంకా వాళ్ళు కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదేమో. వీళ్ళందరూ కూడా పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయని అందరూ అనుమానాలు. అది నిజం ఎంతో మనకు తెలియదు, చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. సో అక్కడ రాజధాని డెవలప్ అయితే వాళ్ళు ఇంకా పెరిగిపోతారు. ఇంకా పెరిగిపోయి మనల్ని వామన అవతారం 3వ పాదంలాగా మనందరినీ తొక్కేస్తారు. మీకు ఎంత కావాలి, ఓటుకి 5,000, నోరు మూసుకొని ఓటేయండి అంటూ మనల్ని ఇక ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే నెలకొనిందని రాష్ట్ర ప్రజలు చాలా మంది కంగారు పడుతున్న పరిస్థితి ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పార్లమెంట్ సభ సాక్షిగా ఆవిడ అన్నారా, ఆమెతో అనిపించినారా,